విజయవాడ సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో పోలీసులపై హైకోర్టు సీరియస్ అయింది. నెలలు గడుస్తున్నా ఇప్పటిదాకా ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదని ప్రశ్నించింది. ఈ కేసులో హోంగార్డు వెంకటరాజుని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. విజయవాడ సాయికృష్ణ లాకప్ డెత్ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని దాఖలైన పిల్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతుందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది హైకోర్టుకు వివరించారు. మరోవైపు సాయికృష్ణ హెబియస్ కార్పస్ పిటిషన్ పై విచారణ సమయంలో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సాయికృష్ణ లాకప్ డెత్ అయితే అది చాలా తీవ్రమైన వ్యవహారమని హైకోర్టు స్పష్టం చేసింది. మే నెల నుంచి హెబియస్ కార్పస్ పిటిషన్ పెండింగ్ లో ఉందని, నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదని పోలీసులను హైకోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణ నాటికి కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. 2 వారాలు గడువిస్తే కౌంటర్ దాఖలు చేస్తామని ప్రభుత్వం తరపు న్యాయవాది తెలిపారు. అయితే గడువు పెంపు అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. వారం రోజుల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. మరోవైపు సాయికృష్ణ కేసులో హోంగార్డు వెంకటరాజును సిట్ అధికారులు అరెస్టు చేశారు. కోర్టు ఈ నెల 25 వరకు రిమాండ్ విధించడంతో విజయవాడ జైలుకు వెంకటరాజును తరలించారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాల డేటాను హోంగార్డు వెంకటరాజు తొలగించినట్టు గుర్తించారు. నాగరాజు, హెడ్ కానిస్టేబుల్ అశోక్ ఆదేశాలతో స్టేషన్లో సీసీ కెమెరాలలో డీవీఆర్ తొలగించినట్లు హోంగార్డు వెంకటరాజు సిట్ అధికారుల విచారణలో అంగీకరించాడు.